అన్న నా పేరు షణ్ముగమాచారి. వెండి బంగారు ఆభరణాలు తయారు చేసుకుంటూ కుటుంబంగా గడుపుతున్నాను. ఈ వెండి బంగారు రేటు పెరగడం మాకు వర్క్ జరగడం లేదు. రేటు పెరిగినందువలన సామాన్య మానవులు 200 రూపాయలు కూలిపోయే వ్యక్తి వచ్చి కొనాలంటే వాళ్ళ అబ్బాయి ఎట్లా అన్న పరిస్థితిలో ఉన్నారు. కనీసం పుస్తపట్టు కొనాలంటే కూడా 20,000 రూపాయలు అవుతుంది. మాకు వర్కర్కి బంద్ అయిపోయింది, వ్యాపారాలకు బంద్ అయిపోయినవి. వచ్చి కొనే వాళ్ళు ఎవరు లేరు. బీద ప్రజలతో ఉండాలంటే పై వాళ్ళే దయచేసి దాని రేటు ఒక రేజుగా పెడితే ఎక్కడం తగ్గడం వల్ల ఎక్కినప్పుడు సావకారులు నష్టపోతున్నారు, తగ్గితే బీద కూడా నష్టపోతున్నారు. దాని పరిస్థితి కొరకు మేము ఆలోచన చేసి దాన్ని రేటు అప్ అండ్ డౌన్ లేకుండా ఒక రేటు పద్ధతిగా ఉంటే బంగారు ఎండి వర్కర్లము బాగా పని చేసుకొని కడుపుండా అన్నం తింటాం. కూలి పోయే వ్యక్తి కూడా బంగారు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఎట్లా దయ ఉంచి పై వాళ్ళు దాన్ని రేటు ఒకటే రేటు ఉంటుంది. మాకు సెల్లులో వస్తుంది రేటు డౌన్ అయ్యేది ఎక్కేది, దాని ప్రకారం మేము అమ్ముకునాల్సింది ఉంటుంది. దానికని ఎట్టన్నా అని దయ ఉంచి పై వాళ్ళు దాన్ని ఒక నిర్ణయం తీసుకొని సామాన్య మానవుడు ముక్కురాయి కొనాలంటే కూడా అప్పుడు 300 పడే ముక్కురాయి ఇప్పుడు 1500 అంటే వాడు 15 దినాలు కూలి పోతే కూడా చికెన్ పరిస్థితి ఉంది. పరిస్థితి ముక్కురాయి పిల్లలకి ముక్కురాయి ముక్కు పెట్టుకునే కూడా అవకాశం లేని పొజిషన్లో బంగారు రేటు పెరుగుతుంది. దాన్ని ఎట్టనా అని ప్రతి మహిళ ప్రతి కుటుంబంలోన సన్న పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి కావాల్సింది ముక్కురాయి నక్లేసు కాళ్ళ కడాలే. సామాన్యుడు గోడు పెట్టి పెళ్లి చేసే పరిస్థితి లేడు. ఆస్తులు అమ్ముకున్నలా తెచ్చి పెట్టుకున్నలా ఆస్తులు ఎప్పుడు తీసుకుంటాడో అంత లోపలే అప్పులు ఎక్కువ మన పెట్టుకోవాలి. దీని మీద దయ ఉంచేస్తున్నా రేటు ఒక నిర్ణయం చేసి దాన్ని ఓ పరిస్థితి తెచ్చిపెడితే సామాన్య మానవుడు కొనుక్కుంటాడు, 10 మంది వ్యాపారాలు చేసుకుంటారు. మా లెక్క వర్కర్లు బతుకుతాము, కూలి వేయతోడు బంగారు పెట్టుకుంటారు.